బెజవాడలో కూడా బంద్ ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుజామునే వైసీపీ, కాంగ్రెస్ తో పాటు వామపక్ష శ్రేణులన్నీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు దిగాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందంటూ నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ బస్సుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరుపక్షాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రత్యేక హోదా డిమాండ్తో ఏపీలో విపక్షాల బంద్ ప్రభావం తెల్లవారుజాము నుంచి కనిపించింది. తిరుపతిలో ఉదయాన్నే రోడ్డు మీదకి వచ్చిన విపక్ష శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బీజేపీ, టీడీపీ కావాలనే నాటకాలాడుతున్నాయని ఆరోపించారు వైసీపీ నేతలు. అటు కడపలో ప్రత్యేక హోదా నినాదంతో రోడ్డెక్కాయి వామపక్షాలు. ఇచ్చిన హామీల్ని కేంద్రం విస్మరిస్తోందని ఆరోపించాయి. ఏపీ వాసుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించిన కామ్రేడ్లు విభజన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతపురంలోనూ బంద్ ప్రభావం కనిపించింది. ఉదయాన్నే రోడ్డు మీదకి వచ్చిన వైసీపీ శ్రేణులు హోదా కోరుతూ నినాదాలు చేశాయి. అటు బస్సులు డిపోల నుంచి కదలకుండా బైఠాయించాయి ఆందోళనకారులు. ఎంసెట్ 2 లీకేజీపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. పరీక్షను రద్దు చేయడంతో పాటు సిఐడి దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం ఎలా పరిగణిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపడంతో ఇప్పుడు న్యాయస్థానం ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎంసెట్ 2 పేపర్ లీక్ అయిందని సిఐడి నిర్ధారించిన వెంటనే దాన్ని రద్దు చేయాలంటూ మహేందర్ రాజు అనే పిటిషనర్ పిల్ను దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు రాజు. ఎంసెట్ స్కామ్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉంది. ఇప్పటికే 6 బ్రోకర్లను అరెస్ట్ చేసిన సిఐడి వీరి నుంచి కీలక సమాచారం రాబడుతోంది. రాజేష్ అనే బ్రోకర్ ద్వారా కీలక సూత్రధారిగా భావిస్తూ ఉన్న ఇక్బాల్ ను పట్టుకునేందుకు ముమ్మర యత్నాలను చేస్తూ ఉన్నారు అధికారులు. ఇక్బాల్ ను అరెస్ట్ చేస్తే పూర్తి వివరాలను రాబట్టవచ్చునని సిఐడి భావిస్తోంది. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాజరవబోతూ ఉన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ, మల్లన్న సాగర్ అంశాలపై పోరాటం తీవ్రం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అటు టీ కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహకర్తగా వస్తూ ఉన్న ప్రశాంత్ కిషోర్ కు ఒక్కో నియోజకవర్గం నుంచి 30 మంది యువ కార్యకర్తల పేర్లను ఇవ్వాలని టీపీసీసీ ఇప్పటికే జిల్లా నాయకులకు సూచించింది. ఇవాల్టి నుంచి తెలంగాణ రవాణా శాఖ సేవలన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. వాహనదారులు దరఖాస్తులు, ఫీజుల్ని ఆన్లైన్ మీ సేవా కేంద్రాల్లో చెల్లించే సౌకర్యం కల్పిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయి పారదర్శకత కోసం ఆన్లైన్ సేవలను అందిస్తున్నట్టుగా చెప్పారు అధికారులు. అమరావతికి తరలి వెళ్లే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. అందరికీ ట్రావెల్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. 6 నెలలలోపు బిల్లుల్ని సబ్మిట్ చేసి ట్రావెల్ అలవెన్స్ ని తీసుకోవచ్చు. ఇటు రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 1 సంవత్సరం పాటు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ని ఇవ్వడానికి నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో జారీ చేసింది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్లో పట్టణాభివృద్ధి సంస్కరణలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. యనమల అధ్యక్షతన 7 మంత్రులతో ఈ ఉపసంఘాన్ని నియమించారు. మంత్రులు నారాయణ, మృణాల్ని, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, గంట, సిద్ధ రాఘవరావు ఇందులో సభ్యులు. 2 నెలల్లోగా సబ్ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఏపీలో నిరుద్యోగులకు మరొక తీపి కబురును అందించింది ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీలు, ఎన్జీఓ పోస్టుల్ని పూర్తిగా రాత పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలను తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్, సూపరింటెండెంట్ పోస్టులకు మాత్రం రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. సౌదీ అరేబియాలో కంపెనీల మూసివేతతో రోడ్డున పడ్డ తెలుగువారి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలు లేక చిక్కుకొనిపోయిన వారికి అండగా నిలవాలని, సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు సీఎం. హరితహారంలో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరించారు. పదవుల్లో హరితహారంలో పనితీరే కొలమానమని గుర్తు చేశారు ఆయన. అధికారుల నివేదికలపై సమీక్షించిన సీఎం బాగా పనిచేసిన వారికి ఆగస్టు 15న హరితమిత్ర అవార్డులు ఇస్తామని ప్రకటించారు. వచ్చే జూన్ వరకు మొక్కలను రక్షించుకోగలిగితే అవి బతికినట్టనే చెప్పారు సీఎం. మొక్కలు నాటేందుకు వానలు సహకరిస్తూ ఉన్నాయని, ప్రతి డివిజన్ కు అటవీశాఖ సీనియర్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలని ఆదేశించారు ఆయన. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం విజయవంతమైతేనే పాలమూరు వలసల్ని అరకట్టవచ్చునని అన్నారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. మహబూబ్ నగర్ లో జల సాధన సమితి నిర్వహించిన మహాపాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జైపాల్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా సర్కార్ ఒంటెద్దు పోకడలు పోతూ ఉందని ఆరోపించారు జైపాల్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కొమన్పల్లిలో ప్రజా దర్బార్ను నిర్వహించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. అక్కడే పల్ల నిద్ర చేశారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు జీవన్ రెడ్డి. వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ద్వారా కొమన్పల్లి దాహార్తిని తీరుస్తామని చెప్పారు ఎమ్మెల్యే.